హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. నిన్న రాత్రి తిరుపతిలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఘటన ఏంటంటే, ఈ తిరుమల బాలాజీ తిరుమల దేవుని సన్నిధిలోకి రావడానికి ప్రపంచ నలుమూలల నుంచి జనాలు వస్తూ ఉంటారు. ఈ భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి తర్వాత ఈ భక్తులు ఎవరైతే వస్తూ ఉంటారో, ఈ భక్తులు తిరుమలని విజిట్ చేయడానికి వైకుంఠ ఏకాదశి సమయంలో శుక్రవారం రేపు వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలని చెప్పేసి, బాలాజీని దర్శించుకోవాలని చెప్పేసి వస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ వస్తున్న దర్శనం కోసంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో టీటీడీలో, ఈ టీటీడీ ఒక వ్యవస్థను నడుపుతూ ఉంది. ఈ వ్యవస్థ ఏంటంటే, ఈ భక్తులు ఎవరైతే వస్తూ ఉంటారో వీళ్ళకి దర్శనం టికెట్లు పెట్టడం జరిగింది. ఈ దర్శనం టికెట్లు ఇష్యూ చేయడానికి 2-3 రోజుల నుంచి వీళ్ళు అరేంజ్మెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది టీటీడీ. నిన్న పొద్దున తెల్లవారుజాము నుంచి దాదాపు జనాలు నలుమూలల నుంచి, దాదాపు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల నుంచి జనాలు రావడం వల్ల వీళ్ళు వచ్చేసి ఈ దర్శనం కోసం ఏదైతే శుక్రవారం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని ఏదైతే హిందూ సమాజం మొత్తం అనుకుంటూ ఉంటుందో, దానిలో భాగంగానే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ ట్రస్టుకు సంబంధించి వాళ్ళు ఒక టికెట్ సిస్టాన్ని పెట్టడం జరిగింది. ఈ టికెట్ సిస్టమ్ పెట్టి ఒక 3-4 ప్లేసెస్లో టికెట్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఈ ఇష్యూ చేసే క్రమంలోనే ఇక్కడ వచ్చేటువంటి అక్కడ ప్రాపర్గా మెకానిజం లేకపోవడం వల్ల, క్రౌడ్ ఎక్కువగా రావడం వల్ల, మొత్తం 4-5 స్టేట్ల నుంచి క్రౌడ్ రావడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే, టీటీడీ వ్యవస్థ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ డీసీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఈ టీటీడీ సంస్థ నడుస్తూ ఉంటుంది. ఈ టీటీడీ సంస్థకు వచ్చేసి చైర్మన్గా ఒక కొత్త వ్యక్తి రీసెంట్గా ఎన్నికైనట్టు తెలుస్తూ ఉంది మనకి. బిఆర్ నాయుడు అని చెప్పేసి TV5 న్యూస్ ఛానల్ చైర్మన్గా ఉండేటోడు ఆయన వచ్చేసి చిత్తూరు డిస్టిక్ సంబంధించిన ఆయన వచ్చేసి టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే దాదాపు అంత క్రౌడ్ జనాలు వచ్చినప్పుడు, అందరూ టికెట్లు లైన్లో నిలబడుకుని ఉన్నప్పుడు కనీసము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు ఎట్లా ఉన్నాయి, మెకానిజం ప్రాపర్గా ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉందా లేదా, ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఎనఫ్ పోలీస్ ఫోర్స్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత వచ్చేసి టీటీడీకి సంబంధించిన విషయం. టీటీడీకి సంబంధించిన విషయము అట్ ద సేమ్ టైము చిత్తూరు డిస్టిక్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన విషయం. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ డెవోటీస్ వస్తారని మీకు ముందుగానే తెలుసు కాబట్టి, ఆల్రెడీ మనకి హిస్టరీ ఉంది. దాదాపు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తారు తిరుమలని. ఈరోజు మంచి రోజు అనుకుంటారు. హిందూ సమాజం మొత్తం మంచి జరుగుతుంది, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని వాళ్ళు భావిస్తారు కాబట్టి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే అవకాశం ఉంది రేపు తిరుపతికి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల మధ్య ఇన్సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల, ఎనఫ్ అరేంజ్మెంట్స్ లేకపోవడం వల్ల జరిగినటువంటి తప్పిదంగానే నేను భావిస్తూ ఉన్నాను. నిన్న రాత్రి తొక్కిసలాట జరగడం జరిగింది తిరుపతిలో. ఎక్కడైతే వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్స్ ఇష్యూ చేస్తూ ఉన్నారో ఆ ప్లేసెస్లో, ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చేసి కొన్ని ప్లేసెస్లో 3-4 ప్లేసెస్లో టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే ఒక ప్లేస్లో వచ్చేసి నలుగురు చనిపోవడం, మిగతా 2 ప్లేసెస్లో ఒకరొకరు మొత్తం 6 మంది తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. నాకు ఏమనిపిస్తూ ఉందంటే, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ప్రపంచం నుంచి జనాలు దేవుని దర్శనం కోసం వస్తూ ఉంటే, దర్శనం కోసం వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా మీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో, ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేయకపోవడం వల్ల అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో వాళ్ళు ఎంతో ప్రయాసలతో వాళ్ళు వచ్చి వాళ్ళకు నమ్మకం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవుని దర్శనం కోసం వస్తే వాళ్ళని మీరు స్వయాన కంప్లీట్గా వాళ్ళు మొత్తం
దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటట్టు చేసినట్టున్నారు. మీరు చూస్తూ ఉంటే కనుక దాదాపు 6 మంది ప్రాణాలు పోయినాయి. దాదాపు 30 మందికి పైగా దెబ్బలు తిన్నట్టు తెలుస్తూ ఉంది. భారీగా సివియర్‌గా హెల్త్ ఇష్యూస్ అయినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 30 మందికి పైగా అందరినీ రుయా హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో ఎవరైతే 6 మంది చనిపోయినారో, ఈ చనిపోయినటువంటి కుటుంబాలకి ఎవరు? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? ఎస్పెషల్లీ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గానీ, లేదంటే హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత గారు కానీ, లేదంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సనాతని పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీరు చేసేటువంటి జస్టిస్ ఏంటి? ఏం జస్టిస్ చేస్తారు? మీరు జస్టిస్ ఏం చేస్తారన్నది ఇంతవరకు అనౌన్స్మెంట్ లేదు. దాదాపు ఇష్యూ జరిగి దాదాపు 24 గంటలు కావస్తూ ఉంది. 24 గంటలు దాటిపోయినా కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ మాత్రం కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్న ఇస్తే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళు తిరిగి రావడం మీ చేత కాదు, ఎవరు కూడా తెప్పియడం కూడా పాసిబిలిటీ కాదు. కాకపోతే మీరు ఫినాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ని రూల్ చేస్తూ ఉన్నారు కాబట్టి రూలింగ్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యవస్థలు ఇన్వాల్వ్ అయినాయో ఈ వ్యవస్థల్లో వచ్చేసి మెయిన్ టీటీడీ ఒక వ్యవస్థ, ఆ తర్వాత టీటీడీ కూడా గవర్నమెంట్లో భాగస్వామ్యం కాబట్టి మొత్తం నలుగురైతే దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, లేదంటే గవర్నమెంట్ రూల్ చేస్తున్నటువంటి 3 కీ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో సనాతని పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే వంగల్పూడి అనిత కానీ, వీళ్ళ నలుగురు మాత్రమే కీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ఫ్యామిలీస్ ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ 6 ఫ్యామిలీస్కి వాళ్ళకి ఒక మంచి ఫినాన్షియల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తొక్కిసలాటలో చనిపోవడం అంటే వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు, వాళ్ళు దైవ దర్శనానికి ఎలాంటి ఆటంకం ఉండదు, అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మంచి పరిస్థితుల మధ్య భక్తులకి మంచి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. మంచి పరిస్థితుల మధ్య వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యి వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుని దర్శనం కోసము అన్ని రాష్ట్రాల నుంచి జనాలు వస్తున్నారని తెలిసినప్పుడు కూడా మీరు ఏ మాత్రం కూడా అక్కడ పరిస్థితులు కల్పించలేకపోవడం వల్ల ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్గానే జనాలు అభివర్ణిస్తూ ఉన్నారు. మీరు చూడండి, నాకు అర్థం కాదు, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈయన వచ్చేసి అన్అపాలజెటిక్ సనాతని అంటారు ఆంధ్రప్రదేశ్లో. ఈయన వచ్చేసి దాదాపు ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ హిందూ సమాజానికి సంబంధించి హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందూ భక్తులు దాదాపు 6 మంది చనిపోయి 30 మంది దాదాపు మృత్యు దగ్గరికి వెళ్ళి ఎన్నికొచ్చినటువంటి పరిస్థితి. ఇందులో 30 మందిలో ఎంతమంది చనిపోతారో కూడా ఇంకా ఐడియా లేనటువంటి పరిస్థితుల మధ్య కనీసము యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కానీ అట్ ద సేమ్ టైము అన్అపాలజెటిక్ సనాతనిగా కానీ ఆయన ఏమాత్రం కూడా ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టడం కానీ ప్రెస్గా అడ్రస్ చేయడం కానీ చేయనటువంటి పరిస్థితి. తర్వాత ఈయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు హిందూ సమాజం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా అని. ఇదేంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు? మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఇంత ఇన్సఫిషియెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు అరేంజ్ చేస్తే అక్కడ వచ్చినటువంటి లక్షల కొద్ది జనాలు వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారనుకుంటున్నారు మీరు? దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, మీరు ఎవరైతే బాధ్యుల్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు కంపల్సరీగా ఫనిష్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ తరపు నుంచి ఒక మంచి ప్యాకేజీ ఈ ఫ్యామిలీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ మీద అంతో కొంత డిపెండెన్సీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ మీద. వాళ్ళు ఎలాగ సర్వైవ్ అవుతారు? దాదాపు అంతమంది 6 మంది చనిపోతే ఇంతవరకు కూడా ఏ మాత్రం కూడా అసలు ప్యాకేజీ అనౌన్స్ చేయకోకుండా ఏ మాత్రం కూడా అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఇంతవరకు జరిగితే కనుక కనీసము మినిమం రెస్పాన్సిబిలిటీ కింద ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ కింద అట్లీస్ట్ ఒక 10 lakhs 15 lakhs వాళ్ళ ఫ్యామిలీస్కి అనౌన్స్ చేస్తే అట్లీస్ట్ మినిమం రిలీఫ్ దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకసారి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా ఒక హిందూ డెవోటీగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇదంతా పక్కన పెడితే ఇది ఉన్నటువంటి ఏదైతే ఎల్లో మీడియా ఏదైతే ఉంటుందో ఈ ఎల్లో మీడియా వచ్చేసి రాత్రి నుంచే కొన్ని కథలు అల్లుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది వచ్చేసి ఈ టోకెన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ టోకెన్ సిస్టమ్ ప్రీవియస్ గవర్నమెంట్ తెచ్చిందని చెప్తా ఉంది. ఎవరు తెచ్చిందే కానీ మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది కదా, మీరు ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ కదా. టీటీడీ చైర్మన్ ఎన్నికై కూడా దాదాపు 2 నుంచి 3 నెలల కాలం దాటిపోయింది. తనకు నచ్చినప్పుడు చాలా సిస్టమ్స్ని చేంజ్ చేశాడు తను. ఈ సిస్టమ్ని తనకు నచ్చిందనే కదా, ఎందుకంటే మీకు ఈ సిస్టమ్ ద్వారా మీరు డబ్బులు దండుకోవడంలో మీరు
మంచి వ్యవస్థ అనుకున్నారేమో, అందుకే మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టు కనపడుతోంది. కానీ ఇది ఏమాత్రం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాగ సంబంధం అవుతుందో నాకేం అర్థం కావట్లే. ఇంకా ఏంటంటే కొన్ని టీడీపీ టీడీపీ కొంత పెయిడ్ మీడియా కానీ, టీడీపీకి సంబంధించినటువంటి కొంత పెయిడ్ పర్సనాలిటీస్ కానీ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ తొక్కిసలాట జరగడానికి కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంటెన్షనల్గా క్రియేట్ చేశారని చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైము హిందూ భక్తుల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు, హిందూ మనోభావాలని దెబ్బతీస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది. సి దాదాపు కర్ణాటక నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళు రేపు పొద్దున్నే ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళ నమ్మకం ఉన్నటువంటి దేవుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రాలు ఆప్తల నుంచి కూడా వస్తూ ఉంటే కూడా మీరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకోకుండా మళ్ళీ భక్తులనే మీరు బ్లేమ్ చేస్తూ ఉన్నట్టు కనపడుతూ ఉంది. భక్తులకి డిసిప్లిన్ లేదు, భక్తులకి ప్లేసెన్స్ లేదని చెప్పేసి క్రిటిసైజ్ చేయడము ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు టీడీపీ క్యాడర్కి. ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనౌన్స్ సమ్ ప్యాకేజ్ టు ద పీపుల్ హూ ఎవర్ డైడ్ ఇన్ దిస్ స్టాంపేడ్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది హిందూ devotees. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ టు ద means country PM Narendra Modi as well as Home Minister Amit Shah, please look into this issue, because this is a very severe issue as per the Hindu community, because several people came from the Tamil Nadu, Telangana, Andhra, Karnataka and some parts of North India also. They want to visit to their god Sri Balasi in Tirumala, but as per the government, I think they haven't arranged proper infrastructure to control this crowd. I am requesting to them Central Home Minister Amit Shah as well as opposition leader Rahul Gandhi, please involve in this issue and raise it at national level to do justice for the whoever died in this stampede. Almost six families are severely affected, means 6 families were died, and almost 30 to 35 families severely affected in this stampede. It's a very severe issue actually. I think tomorrow morning, I think there is a Vaikunta Ekadasi. I think still I think a lot of crowd will come in several parts of the state. It's our responsibility to provide enough facilities for the devotees of Hindu community, as well as I'm requesting to the state government provide enough facilities and control the crowd as much as possible. Otherwise there is a stampede is going to happen again. Please take care it. Thanks for watching so far. Have a nice day.